అందరికీ నమస్కారం అండి. 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అయినప్పుడు సిల్వర్ బటన్ వచ్చిందండి. తర్వాత 1 మిలియన్ అయిందండి. ఇప్పుడే ఒక అరగంట క్రితం గోల్డ్ బటన్ వచ్చింది. గోల్డ్ బటన్ రాగానే మా బంధువులు, మా చుట్టాలు, మా తమ్ముడు అందరూ కలిసి అరగంటలో ఇంత అరేంజ్మెంట్ చేశారండి. చూసారు కదా, నాకు తెలియదండి ఇంత ఇలా చేస్తారని. కానీ నేను బయటికి వెళ్ళి నా ఫ్రెండ్స్కి చెప్పి ఇంటికి వచ్చేటప్పటికి రంగురంగులుగా మార్చేసారండి మా ఇల్లుని. అలాగే మా అబ్బాయి సుభాష్ చాలా కష్టపడ్డాడు, ఈ అమ్మాయి కూడా కష్టపడ్డది. మా మేనల్లుడు రమేష్ బాగా కష్టపడ్డాడు. అలాగే మా అమ్మ నాకు డ్యాన్స్ నేర్పిందని చెప్పాను కదండి. ఫస్ట్ మా అమ్మ డ్యాన్స్ నేర్పింది. నిజంగా ఏళ్ళో ఆశీస్సులు ఉండబట్టి ఈరోజు అంటే నా తండ్రి లేడు, లేకపోనా 2 తెలుగు రాష్ట్రాల్లో నన్ను బాగా ఆదరించి నా తల్లిదండ్రుల దయ వల్ల నాకు మంచి పేరు వచ్చేలాగా చేశారు. నాకింత పేరు వచ్చిందంటే నా తల్లిదండ్రులేనండి. వాళ్ళ తర్వాత ఎవరైనా నాన్నగారు ఎలగలేరు, మా అమ్మగారు బాగుండాలనే నేను కోరుకుంటున్నా. మా బంధువులు అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటానండి. ఈ బట్టనొత్తం నాకన్నా గర్వంగా మా బంధువులు, అబ్బా మా దుర్గారావు ఎక్కడో కూలి పని చేసుకునేవాడు ఈరోజు ఎంత స్థాయికి వెళ్ళి రవితేజ గారు పిలిచి క్రాక్ సినిమాలు అవకాశం ఇస్తాం, అలాగే మల్లిమాల వారు పిలిచి 32 షోలు 14 సినిమాలు చేశానంటే ఆ తల్లిదండ్రుల దయ వల్ల, అభిమానుల దయ వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దాకా మేము పడ్డ కష్టానికి గోల్డ్ బటన్ రావడం జరిగింది. మీ అందరి ముందు ఓపెన్ చేస్తున్నాను, చూడండి. హలో గాయస్, నేను మళ్ళీ వచ్చేసిన మీ రమేష్ని. ఈ వీడియో ఏందో మీకు పూర్తిగా చెప్పేసా. ఏం లేదు, ఒక పెద్ద అచీవ్మెంట్ అనమాట మాకు, మా ఛానల్కి. అంటే ఈ అచీవ్మెంట్ ఏంటంటే మాకు ఒక గుర్తింపు ఇస్తుంది. ఒక యూట్యూబరు 10 lakhs ప్లస్ సబ్స్క్రైబర్స్ మేము రీచ్ అయిపోయినాం ఆల్రెడీ. సో ఏంటంటే రీసెంట్గా అంటే ఒక 1 day బ్యాక్ మాకు గోల్డ్ ప్లే బటన్ వచ్చేసింది యూట్యూబ్ నుంచి. ఒక అప్రిసియేషన్ లెటర్ ఒకటి, ఆ గోల్డ్ ప్లే బటన్ ఒకటి. అంటే మా 4 years కష్టం ఏంటంటే ఆ ప్లే బటన్ చూడంగానే ఒక సంతోషం, మాకు తెలియని సంతోషం, హ్యాపీ. ఏంటంటే ఇక చిన్న సెలబ్రేషన్ పెట్టుకున్నాం, చిన్న కేక్ కోసి ఇంట్లో వాళ్ళకి భోజనాలు పెట్టుకున్నాం. లంచ్ అంటే ఒక డిన్నర్ టైప్ అరేంజ్ చేసుకున్నాం. డిన్నర్ది మేము వీడియో పెట్టట్లేదు, జస్ట్ కేక్ ఒకటి కటింగ్ ఒకటి పెడుతున్నాము. చలో గైస్ వెళ్ళిపోతాం, నడవండి. ఇగో గోల్డ్ ప్లే బటన్ చూసిరు కదా, చలో నడు. ఇక్కడ ఏంటంటే మామయ్య నన్ను 2 ముక్కలు మాట్లాడమన్నాడు, కానీ మనతోని కాదు కదా, మనకు అసలే సిగ్గు మాట్లాడాలంటే. సరే నేను మాట్లాడనా, సార్లే మీరు మాట్లాడుతారు కదా అని వేసిన. సరే ఇంకా అన్నట్టు నేను కూడా నవ్వుకుంటూ ఉండిపోయిన. అట్లా నేను మాట్లాడిన నాతో కాదన్నట్టు చెప్పిన. గోల్డ్ బటన్ వచ్చింది అన్న సందర్భంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి బయట. చూడండి ఎలా చేస్తున్నామో బయట. రండి అందరూ. చిన్న సెలబ్రేషన్స్ ఎట్లాగో మేమే మాత్రమే చేసుకున్నాం కదా. ఇంత పెద్ద అచీవ్మెంటు అట్లీస్ట్ అంటే అందరిని పిలవకపోయినా ఏదో మా ఊరి పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఒక చిన్న కేక్ కట్ చేసినాం. సో అది కటింగ్ చేసిన తర్వాత ఒక 4 ముక్కలు మాట్లాడారు వాళ్ళు. సో ఏంటంటే వీడియో మరీ పెద్దగా అయిపోతుందని చెప్పేసి అవి మాట్లాడినవి మాత్రం తీసేసినాము. కేక్ కటింగ్ చేసిన తర్వాత అంటే మా అమ్మాయికి నోట్లో పెట్టారు కదా, అది మాత్రం కంటిన్యూ చేసినాము. సో అందుకంతే, అంటే లంచ్ డిన్నరు అవన్నీ వీడియోలు పెట్టలేము. సో ఏంటంటే కేక్ కటింగ్ మాత్రమే పెట్టినాం. సో వాళ్ళు కూడా అంటే ఒక చిన్న అప్రిసియేషన్, అంటే ఎట్లా అంటే ఒక యూట్యూబరు, ఒక దుర్గారావు అనే ఒక రికగ్నైజ్ ఉన్న ఒక పర్సన్ మా ఊర్లో ఉండడం ఒక అదృష్టం, అంటే ఒక అదృష్టం టైప్ అన్నట్టే మాట్లాడారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అంటే ఈ మాటల కన్నా ఆ ప్లే బటన్ అయితే ఏదైతే చూసినాం మనం వచ్చిన తర్వాత చాలా సంతోషం అనిపించింది మాకు. మా కష్టానికి ఫలితం అన్నట్టు అనిపించింది మాకు. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. చలో ఇంకా వీడియో ఏముండదు, ఇక ఎవరు మాటలు ఉండవు దాంట్లో. ఇంకా వీడియో కంటిన్యూగా వెళ్ళిపోతుంది.
చలో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏంటంటే చాలా నిజంగా మీకు మీకు మీ ప్రోత్సాహం లేకపోతే మాత్రం ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదు. మమ్మల్ని ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.